ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు అయితే అమలు పడుతుంది, అయితే ఈ రోజు ముఖ్యమైన పథకంగా ఉచిత బస్సు అయితే చెప్పుకోవచ్చు. ఈ ఉచిత బస్సు ఇవాళ విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అయితే ప్రారంభించడం జరిగింది. దాంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ రోజు ఉచిత బస్సు పథకాన్ని అయితే ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం పల్నాడు జిల్లా కలెక్టర్ అయితే మనతో ఉన్నారు. ఆయన మాట్లాడిన సార్ చెప్పండి, ఈ ఉచిత బస్సు యొక్క ప్రజలకు ఎలాంటి అవేర్నెస్? స్త్రీ శక్తి పథకం కింద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. అదేవిధంగా మన జిల్లాలో ఈరోజు ముఖ్య అతిథిగా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో, అట్లాగే అన్ని కాన్స్టిట్యున్సీలు ఈరోజు గౌరవ ఎమ్మెల్యేస్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ఇది మహిళలకి ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ నుంచి పక్క ఊర్లకు వెళ్ళి వచ్చి టౌన్లో పనులు చూసుకొని వెళ్ళి కొన్ని పనులకు వచ్చే వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. 2-3 మహిళలతో మాట్లాడినప్పుడు వారు పక్క ఊరు నుంచి ఇక్కడికి రావడానికి రోజుకి 100 రూపాయలు రానుపోని ఖర్చు అవుతుంది బస్సుకి. అంటే వాళ్ళకి రోజుకి 500 కూలీ వస్తుంది. దాంట్లో 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఖర్చులకే పోతున్నాయని చెప్పారు. అంటే ఒక నెలలో 20 రోజుల పాటు పనికి వచ్చినా కూడా 2000 కనీసం 2000 రూపాయలు దానికి ఖర్చులకు పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టినందువల్ల ఇలాంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, రెగ్యులర్గా పనుల కోసం టౌన్కి వచ్చి పోయే వాళ్ళు ఉన్నారో, అలాంటి వారు ఖర్చు భరించినటువంటి కొంచెం బిలో మధ్య తరగతి లాంటి వారికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఖచ్చితంగా ఇది మహిళల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే నెలలో 2000 రూపాయలు మిగిలినాయి అంటే దాన్ని వాళ్ళ యొక్క పిల్లల చదువు కోసం కానీ, ఇంట్లో అవసరాలకు కానీ, లేకపోతే ఆరోగ్యం మీద ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ పథకాన్ని పల్నాడు ప్రజలు కానీ జిల్లా వ్యాప్తంగా అందరూ సంతోషంగా స్వీకరిస్తున్నారు. ఈ బస్సుల్లో మనకి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా పోలీస్ వారు కూడా పూర్తిగా సెక్యూరిటీ పరంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మహిళలు కండక్టర్స్ కూడా 50 రోజుల్లో బాడీ ఓన్ కెమెరాస్ పెడుతున్నాము. అట్లాగే ఒక 5 రకాల బస్సులో ఈరోజు మనం ఉచితంగా ఈ అవకాశాన్ని కలిగిస్తున్నాం కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదైతే చిన్న ఉద్యోగులు 10-15 వేల ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైతే కూలివారికి వెళ్తారో వాళ్ళకి చాలా ఉపయోగకరమైన పథకం అని కూడా చెప్పుకోవచ్చు. నారాజు స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా.